మంత్రి నాదెళ్ల మనోహర్ ఏమో సివిల్ సప్లైస్ మంత్రి రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తున్నాం. 48 గంటలు డబ్బులేస్తా ఉన్నాం. 24 గంటల్లోనే వేసేసామని చెప్తున్నారు. బట్ ఇప్పుడు అదే జనసేనకు సంబంధించినటువంటి మంత్రి కందుల దుర్గేష్‌ని నిలదీసినటువంటి ఉదంతం ఇది. 6 నెలలు కష్టపడి పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వకపోగా ధాన్యం అమ్మి నెల రోజులైన ఖాతాలో సొమ్ము జమ కాలేదంటూ, గతంలో ఇటువంటి దుస్థితి ఎప్పుడు చూడలేదంటూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మీద తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని సచ్చివాడ గ్రామంలో రేషన్ షాపును పునఃప్రారంభించేందుకు ఆదివారం వచ్చిన మంత్రి దుర్గేష్తో పాటు జాయింట్ కలెక్టర్ చిన్నరాముని రైతులు నిలదీశారు. ధాన్యం సొమ్ము ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ధాన్యం సొమ్ము అందరికి ఖరీఫ్ పంట వేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సొసైటీల దగ్గర ధాన్యం సేకరణ జరిగేదని, ఇప్పుడు మిల్లులకు తోలుకుంటున్నారని, ధాన్యం తీసుకున్న మిల్లర్లు రూ. 1600 మాత్రమే చెల్లిస్తామని చెప్తున్నారని ఆందోళన చెందారు. మద్దతు ధర రూ. 1720 ప్రభుత్వం ఇప్పించాలని డిమాండ్ చేశారు. రైతుల దగ్గర ఉన్న ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని సీఎం నుంచి మంత్రుల వరకు చెప్పారు, కానీ అది ఆచరణలో అమలు కావడం లేదని మండిపడ్డారు. ఉండ్రాజవరం, పెరవలి మండలాల రైతులకి ధాన్యం సొమ్ము 22 కోట్లు రావాల్సి ఉందని వివరించారు. దీనికి స్పష్టమైన హామీ ఇవ్వాలని భీష్మించారు. దీనికి స్పందించిన దుర్గేష్ పౌర సరఫరాల మంత్రితో మాట్లాడి సమస్యను 2 రోజులు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.